హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిరెడ్డి. వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్. సో ఇవాళ మనం ఎపిసోడ్కి సంబంధించిన క్విక్గా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ నాకేమనిపించిందంటే ఇవాళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే డెఫినెట్గా తను బిగ్ బాస్ మెయిన్ హౌస్లో ఉంటాడనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే కల్కి అయితే టూ గుడ్ ఇవాళ బాగా ఆడింది తను. తర్వాత దమ్ము శ్రీజ అండ్ శ్రేయ ఎవరైతే ఉన్నారో చాలా చూడటానికి చిన్నగా లీన్గా ఉంటారనమాట. వీళ్ళు ఆ కొండని హ్యాండిల్ చేసిన పద్ధతి నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనీష్ గారు తన ఓవర్ థింకింగ్ వల్ల తన గేమ్ను చెడగొట్టుకుంటున్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం ఈ టాస్క్లు చేంజ్ చేస్తే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఈ టాస్క్లు ప్రేక్షకులకు అంతగా ఎక్కుతున్నట్టు అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే అంత బజ్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. సో క్విక్గా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ముందు నా వీడియోలు ఎవరైతే ఫాలో అవుతున్నారో లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అనమాట. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్స్ అయిపోతాయి అనమాట. శ్రీముఖి జ్యూరీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. తర్వాత ఇవాళ ఎలా ఉండబోతుంది అనేసి అభిజిత్ని అడుగుతుంది అనమాట. అభిజిత్ దానికి ఆన్సర్ చెప్తారనమాట. ఇవాళ మైండ్ ఫిజికల్గా బాడీ మైండ్ రెండు పెట్టి ఆడాలి ఇవాళ గేమ్ అంటారు అనమాట. సో అక్కడే అర్థమైపోతుంది. కొంచెం లాజికల్గా థింక్ చేయాలి, దాంతోపాటు బాడీ మన ఫిజికల్ స్ట్రెంత్ కూడా పెట్టాలని అర్థమైపోతుంది అనమాట. నిన్న చూసుకున్నట్టయితే విన్నింగ్ కెప్టెన్ ప్రియా ఉన్నారు కదా. సో తను బై డిఫాల్ట్గా ఒక టీంకి కెప్టెన్ అయిపోతుంది. ఇవాళ కూడా రెండు టీంలుగా డివైడ్ చేసినారు. సో బిగ్ బాస్ టీం వాళ్ళైతే వాళ్ళ మధ్య కొంచెం ఏమంటారు వాళ్ళ మధ్య ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ మధ్య కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడం కోసం టీమ్స్గా డివైడ్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట నాకు. తర్వాత చూసుకున్నట్టయితే ప్రియాకు ఒక అవకాశం ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకోకండి, తర్వాత హరీష్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి రీజన్ కూడా ఇస్తుంది అనమాట. తను ఫిజికల్గా మెంటల్గాను కొంచెం స్ట్రాంగ్ అనేసి. హరీష్ అంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎవరైతే మిగిలిన 13 మంది ఉన్నారో వాళ్ళకు టాస్క్ పెడతారనమాట. నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు టైంతో పాటు టైమింగ్ ఇంపార్టెంట్ అన్న సెన్స్లో మాట్లాడతారనమాట. ఎందుకంటే ఇక్కడ లక్తో బేస్ చేసుకొని ఉంటుంది, ప్లస్ టైం క్యాలిక్యులేషన్ ఎవరైతే కరెక్ట్గా టైం క్యాలిక్యులేట్ చేస్తారో వాళ్ళని బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బాక్సెస్ ఉంటాయి మనకు. ఆ బాక్సెస్లో ఉంటారు అందరూ. టైం 2 minutes క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట టైము. సో ఎవరైతే కరెక్ట్ టైంకి లేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్నర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక లాజిక్ పెట్టారు. ఏంటంటే ఫస్ట్ వచ్చిన లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే 9th పొజిషన్లో ఎవరైతే వస్తారో వాళ్ళు కెప్టెన్ అవుతారనమాట. ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా కరెక్ట్గా ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఎవరైనా టైంకి కొంచెం అటు ఇటుగా దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తారు కెప్టెన్సీ. ఈ 9కి లేచిన వాళ్ళకు కెప్టెన్సీ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. సో నెక్స్ట్ చూస్తే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. చెప్తారనమాట స్టార్టింగ్ బజర్ మాత్రమే ఉంటుంది, ఎండింగ్ బజర్ ఉండదని చెప్తారు. కొంచెం బోరింగ్గానే ఉంటుంది టాస్క్. ఎందుకంటే తర్వాత మనం చూసుకున్నట్టయితే టాస్క్ స్టార్ట్ అవుతుంది. సంచాలకులుగా ప్రియా మరియు హరీష్ ఇద్దరు ఉంటారనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఫస్ట్ షకీబ్ లేస్తాడు. సో నాకేమనిపించింది అంటే షకీబ్ ఇంత దమ్ముగా ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే సో అట్లీస్ట్ అక్కడ పక్కన ఎవరన్నా లేచినా కానీ అట్టలు ఏమంటారు ఆ బాక్సెస్ సౌండ్ వస్తుంది కదా ఎవరన్నా లేచినప్పుడు, అట్లీస్ట్ ఆ బాక్స్ సౌండ్ వచ్చేంత వరకన్నా వెయిట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. తను ఫస్ట్ లేచాడు అనమాట. తర్వాత అందరు లేస్తారనమాట. లేచిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు శ్రీముఖి చెప్తుంది, సో ఇద్దరే ఉన్నారు, తప్పదు మీరు బాక్సులలో నుంచి బయటికి రావాలనే సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. సో అప్పటికి మనీష్ గారు అయితే లేరు అనమాట. తర్వాత ప్రశాంత్ లేస్తారు. ఫైనల్గా మనీష్ లేస్తాడు అనమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరు వచ్చారు, షకీబ్ అండ్ మనీష్ వచ్చారు. వీళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అభిజిత్ కానీ శ్రీముఖి కానీ మనీష్ని అంటారనమాట. సో మీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఈ టాస్క్లో, మీరు ఇలాగా చేస్తారని మేము అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న కెప్టెన్గా ఓడిపోయారు, ఇవాళ ఈ టాస్క్లో ఓడిపోయారు, ఏంటి మనీష్ గారు అది అన్న సెన్స్లో మాట్లాడతారనమాట. తర్వాత నవదీప్ అంటాడు, సో మీరు అలా కాదు కానీ మీరు ఏదో స్ట్రాటజీ చేసి ఉంటారు చెప్పండి దానికి అన్నప్పుడు తను మనీష్ ఆన్సర్ ఇస్తాడనమాట. ఎందుకంటే తను ఆ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు బయటకు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనిపించింది అనమాట. నాకు ఇక్కడ టూ గుడ్ అనిపించింది మనీష్ గారు. ఎందుకంటే సో తను టాస్క్ గురించి ఆలోచిస్తున్నాడు. తన యొక్క స్ట్రాటజీ ఏంటంటే బాక్స్ సౌండ్ బట్టి లేడు.
లాస్ట్లో కూడా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమన్నప్పుడు ఇది వీళ్ళ స్ట్రాటజీ ఏమో కావాలని చెప్తున్నారేమోనని లేదనిపించింది అనమాట నాకు. సో ఇక్కడితో ఫస్ట్ టాస్క్ అయిపోతుంది. ఈ టాస్క్లో ఏంటంటే సంచాలకులుగా ప్రియా మరియు హరీష్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతారు ఎవరు 9 వచ్చారని అడుగుతారనమాట. అడగగానే హరీష్ వచ్చేసరికి దివ్య పేరు చెప్తుంది, దివ్యానికిత పేరు చెప్తాడు. తర్వాత వచ్చేసరికి తను ప్రియా వచ్చేసరికి దాలియా పేరు చెప్తుందంట. వీళ్ళిద్దరు కామన్గా ఏంటంటే శ్రీజ ఉంది కదా, దమ్ము శ్రీజ 9వ ప్లేస్లో లేపడానికి ట్రై చేసింది. బట్ తను ఏంటంటే బాక్స్ ఏమంటారు కింద పడిపోతుంది అనమాట తను. సో తను కన్సిడర్ చేయరు. ఇక్కడ ఏంటంటే దివ్య నిఖితకు మరియు దాలియాకు మధ్య డిస్కషన్ అనమాట. వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఒకరిని ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఇద్దరు డిస్కస్ చేసుకొని దాలియాని ఫైనలైజ్ చేస్తారు. దాలియా సెకండ్ టీంకు కెప్టెన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక టాస్క్. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి దాలియా వర్సెస్ ప్రియా అనమాట. దాలియా వచ్చేసరికి రెడ్ టీము, ప్రియా వచ్చేసరికి బ్లూ టీము. డివైడ్ చేస్తారు. మనీష్ గారు, షకీబ్ అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో వాళ్ళు తీసుకుంటారనమాట. ఆల్రెడీ ప్రియాకు హరీష్ ఉన్నారు కదా, తర్వాత పవన్ కళ్యాణ్, కల్కి, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వెళ్తారనమాట. అటు కల్కి వచ్చేసరికి దాలియా టీంకి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ చేయడము ప్లస్ స్ట్రాటజిక్గా ఆడడం అనమాట. ఇక్కడ ఏంటంటే బోర్డు మీద రెడ్ టీమ్ మెంబర్స్ ఉంటారు, బ్లూ టీమ్ మెంబర్స్ యొక్క ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ పాట్లు ఆ కొండలో ఏంటంటే ఎవరి ఫోటో ఉంటుందో తెలియదు, అందరు లైన్గా నిలబడతారు. ఎవరి కొండ అయితే కింద పగిలిపోతుందో ఆ కొండలో ఎవరి ఫోటో అయితే ఉంటుందో వాళ్ళ ఫోటో బోర్డు మీద నుండి తీసేస్తారనమాట. ఫైనల్ లాస్ట్గా ఏ టీం యొక్క మెంబర్ ఫోటో అక్కడ ఉంటుందో వాళ్ళు మాత్రమే గెలుస్తారని చెప్తుంది అనమాట. ఈ టాస్క్లో మెయిన్గా ఏంటంటే ఫిజికల్గా మెంటల్గా ఆడాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చూసుకున్నట్టయితే నాకు ఈ టాస్క్లో ఏదైతే నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా, పవన్ కళ్యాణ్, కల్కి, శ్రీజ, శ్రేయ, సో వీళ్ళు నలుగురు అయితే చాలా బాగా ఆడారండి. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎందుకన్నానంటే శ్రీజ అండ్ శ్రేయ తీసుకుంటే వాళ్ళు పర్సనాలిటీ వైజ్గా చాలా చిన్నగా ఉన్నారు. ఆ కొండను సింగిల్ ఫింగర్ మీద బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో సింగిల్ ఫింగర్ మీద బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. సో నాకేమనిపించిందంటే సో వీళ్ళు పిట్ట కొంచెం కూతగండం వీళ్ళిద్దరు అయితే బాగా చేశారనిపించింది. లాస్ట్ 4-5 మెంబర్స్ దాకా ఉన్నారు వీళ్ళిద్దరు, బిలో 5 మెంబర్స్ దాకే ఉన్నారు వీళ్ళిద్దరు. తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ కల్కి గురించి మాట్లాడుకుంటే లాస్ట్కి వీళ్ళిద్దరు ఉంటారనమాట. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కల్కి అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఎపిసోడ్లో తనకు వరస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది కదా, ఇవాళ దాన్ని పోగొట్టుకోవడం కోసం ట్రై చేసినట్టు అనిపించింది. ఆల్రెడీ తనకు సగం హ్యాండ్ అయితే ఇచ్చినప్పుడు సెన్స్ లేకుండా అయిపోతుంది కదా, అలాగే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా చివరి వరకు ఉన్నారు, తర్వాత కల్కి కూడా చివరి వరకు ఉన్నారు. తర్వాత వాళ్ళ టీం వాళ్ళు బ్లూ టీం వాళ్ళు, పవన్ కళ్యాణ్ బ్లూ టీం కదా, వాళ్ళ టీం వాళ్ళు ఏదో స్ట్రాటజిక్గా మాట్లాడి పవన్ కళ్యాణ్ పడేయమంటారు అనమాట. ఎందుకంటే ఆ టీం రెడ్ టీం ఫోటో ఉంటుంది, పడేయమన్నాగానే తను చివరి ఆఖరికి పడేస్తారు. అక్కడ చూస్తే అక్కడ ప్రియా ఫోటో ఉంటుంది, ప్రియా రెడ్ టీం కెప్టెన్ కదా. సో లాస్ట్కి ఫైనల్గా కల్కి ఉంటుంది. ఇక్కడ కల్కి యొక్క అదృష్టం ఏంటంటే కల్కి పట్టుకున్న కొండలో కల్కి ఫోటోనే ఉండింది, దట్ రెడ్ టీమ్ ఫోటో అనమాట. సో ఇక్కడ రెడ్ టీం గెలిచింది. దీనికంటే ముందు మనం మధ్యలో కొన్ని మాట్లాడుకోవాలి. దమ్ము శ్రీజ ఏంటంటే మనీష్ గారు, దమ్ము శ్రీజ పక్కన ఉంటారు. సో దమ్ము శ్రీజ ఏంటంటే మనీష్ గారి కొండలో ఉన్న ఫోటో చూసిందనమాట, మెడ వరకు చూస్తుంది. తను చాలా ఫ్రాంక్గా అంటే నిజాయితీగా ఎవరైతే ఉన్నారో నవదీప్ చెప్తుంది, నాకు ఫోటో కనపడుతుందని సెన్స్లో చెప్తుంది. ఆ కొండ పడేయచ్చా అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ టీమ్ పర్సన్ యొక్క ఫోటో ఉంటుంది అనమాట అందులో. తర్వాత నవదీప్ వచ్చి తన ఫోటో కనపడింది అది అనగానే మీ ఇష్టం అనగానే హరీష్ పడేస్తాడు. తర్వాత రెడ్ టీమ్ యొక్క ఫోటో ఉంటుంది. అక్కడ బాగా అనిపించింది, ఎందుకంటే శ్రీజ తన గేమే కాకుండా పక్కన వాళ్ళ గేమ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. నాకు ఎక్కడ ఏమనిపించింది అంటే మనం ఒక దాని మీద ఫోకస్ చేస్తే దాని మీదే దృష్టి ఉంటే మనకు అన్ని మార్గాలు అక్కడే దొరుకుతాయి. నాకు కూడా అలాగే అనిపించింది. తర్వాత చూసుకుంటే శ్రేయ కూడా చాలా బాగా ఆడిందని చెప్పాం కదా. సో ఇక్కడ మన ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో, నాగప్రశాంత్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఫిజికల్గా లాస్ట్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే తను ఉన్నాడు కూడా, తన టీం చెప్తున్నారనేసి తను కుండ పగలగొట్టాడు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే తను గెలిచినా ఓడిన, వాళ్ళ టీం గెలిచినా ఓడిన లాస్ట్ వరకు ఉంటే తనకు కొంచెం ఏమంటారు కంటెంట్ వచ్చేది, తన స్ట్రెంగ్త్ కూడా నిరూపించుకున్నట్టు ఉండేది అనిపించింది అనమాట. సో ఇక్కడ తను కొంచెం అమాయకంగా ఉన్నాడు అనిపించింది అనమాట నాకు.
తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పాం కదా, కల్కి గెలిచింది, పవన్ కళ్యాణ్ కొండ పగిలిపోతుంది, అక్కడ ప్రియా ఫోటో ఉంటుంది, రెడ్ టీం గెలుస్తుంది అనమాట. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించింది అన్నట్టు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నా ఎమోషన్ కూడా మన పక్కింటి పిల్లగాడో లేకపోతే ఎదురింటి పిల్లగాడో అన్నట్టుగా ఉండిందనమాట పవన్ కళ్యాణ్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ అండ్ మెయిన్ ఎపిసోడ్లో ఉంటాడు అని. సో ఇక్కడ ఏంటంటే తను ఫీల్ అయింది కూడా జెన్యున్గా ఉండిందనమాట. ఎందుకంటే లాస్ట్ వరకు పోరాడి ఓడిపోయాడు కదా, అందుకు కొంచెం ఫీల్ అవుతాడు అనమాట. తను స్టేజ్ మీదకి రాగానే చెప్తాడు ఏంటంటే, లాస్ట్ దాకా వచ్చాను కదా, సో కొంచెం బాధగా ఉండింది అన్న సెన్స్లో మాట్లాడతా, కొంచెం ఉండింటే బాగుండేది అనిపించింది నాకు అని చెప్పాడు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ తను చెప్తాడు అక్కడ ఏంటంటే, సో మీ అందరికీ ఓడిపోయినా ఇంటికి వెళ్ళిపోయినా ఏం కాదు, నేను చాలా మందికి నేను సమాధానం చెప్పాలా, ఎందుకంటే మళ్ళీ ఆర్మీకి వెళ్ళాలి కదా ఇంటి దగ్గర వాళ్ళకు, తను సినీ ఫీల్డ్కి వెళ్తానని చెప్పి వచ్చాడు కదా. సో అనిపించింది నాకు ఇక్కడ కావాలంటే, నాకేమనిపించింది అంటే ఇక్కడ ఒక హైలైట్ విషయం అనిపించింది. తిను కావాలనుకుంటే తన ఆర్మీ కార్డు వాడి, ఎందుకంటే నేను ఇక్కడ ఓడిపోయినా పర్లేదు, నేను అక్కడికి బోర్డర్కి వెళ్ళి నేను నా దేశం కోసం పోరాడతానని అంటే చాలామంది ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇక్కడ తను ఆ పాయింట్ వాడలేదు. ఎందుకంటే తినకు మూవీస్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకోసం తను అలా ఏమంటారు ఆ కార్డు వాడకుండా చాలామందికి సమాధానం చెప్పాలన్న సెన్స్లో మాట్లాడాడు. కొంచెం ఎమోషనల్గా మాట్లాడాడు. నాకు కూడా అనిపించింది నాకు. తర్వాత ఈ టాస్క్ అంతా అయిపోయింది కదా, విన్నింగ్ టీం ఎవరైతే ఉన్నారో దాలియా ఉన్నారు కదా, దాలియా వాళ్ళ టీంలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ టీంలో ఎవరంటే కల్కి బాగా ఆడింది కాబట్టి కల్కి ఓట్ అప్పీల్కి ఛాన్స్ ఇస్తారనమాట. సో కల్కి వెళ్ళేసి ఓట్ అప్పీల్ చేసుకుంటుంది. తను బాగానే చేసింది, ఓట్ అప్పీల్ బాగానే చేసుకుంది. సారీ చెప్తుంది అనమాట ఏంటంటే, నేను వరస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది కదా, ఇవాళ నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, సో మీరు నాకు ఓటేయండి, ఇలాగే ఓటేయండి అని చెప్పింది. కొంచెం ఇన్నోసెన్స్గానే చెప్పింది అనమాట. తర్వాత నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు యాజ్ యూజువల్ మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్. సెకండ్ ఛాన్స్ తను కూడా ఓటు అప్పీల్ చేసుకుంటాడు అనమాట. ఓటు అప్పీల్లో కూడా చెప్తాడు మంచిగా, నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే తను చెప్తాడు, సో ఇవాళ ఓడిపోయాను, నెక్స్ట్ టైం నేను గెలవడానికే ట్రై చేస్తాను, మీరు నాకు తప్పకుండా ఓట్ వేయండి అంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇంతటితోటి అక్కడ అయిపోతుంది. తర్వాత వరస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనీష్ గారికి ఇచ్చారు, మర్యాద మనీష్ గారికి ఇచ్చారు. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాం కదా, తను కొంచెం స్ట్రాటజిక్గా వెళ్ళేసి లాస్ట్లో లేచాడు అనేసి దాని గురించి ఇచ్చారు. కాకపోతే షకీబ్కి ఇచ్చింటే బాగుండి అనిపించింది. ఎందుకంటే షకీబ్ ఫస్ట్ లేచాడు కాబట్టి డమ్ముగా అనిపించింది అని దమ్ముగా ఉన్నాడు కాబట్టి, సో తనకి ఇచ్చింటే బాగుండి అనిపించింది. సో ఓకే, మనీష్ గారు అయితే స్ట్రాటజికల్గా వెళ్తున్నారు, నేను దాన్ని తప్పు పట్టను. సో ఎందుకంటే అక్కడ చూస్తే గేమ్ను తను మాత్రమే అలా ఏమంటారు సౌండ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకున్నారేమో తెలియదు, కానీ మనకైతే ఇది టెలికాస్ట్ చేశారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.